మార్గరెట్ ఆంటీ కోసమే ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. తన కాలుకి నొప్పి ఉంది నాయన ప్రభా. ఆ కాలికి అయినటువంటి గాయమును ప్రభా మీ గాయపడ్డ హస్తం చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. ఏదైతే చిన్నగా అయిందో ప్రభా అది పెద్ద పెద్దగా అవుతూ ఉంది నా తండ్రి. అయా అది మీరు తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాము. సంపూర్ణ స్వస్థత ఆ బిడ్డకు దయచేయమని, మంచి ఆరోగ్యము తనకి ఇవ్వమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. బ్లెస్సి కూడా ప్రభా మరి 10th క్లాస్ చదువుచుండగా సహాయం దయచేయండి నాయన. ఆ బిడ్డతో మీరు ఉండండి నా తండ్రి ప్రభా. ఎగ్జామ్స్ రాసేటప్పుడు చదువుకునేటప్పుడు ఆ బిడ్డతో మీరుండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. అయా ఏమి కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆ బిడ్డ కూడా 10th చదువుచుండగా ఆ బిడ్డ చదువుల్లో మీరు తోడుగా ఉండండి. కావలసిన జ్ఞానమును తెలివిని దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. అరుణ్ లావణ్య కోసమై ప్రార్థిస్తున్నాను తండ్రి. వీళ్ళిద్దరూ కొత్త ఇంటికి వెళ్ళుచుండగా నాయన, కొత్త స్థలంలో కొత్త ఇంట్లో వాళ్ళు ఉండుచుండగా వాళ్ళతో మీరు ఉండండి నాయన. ఆ గృహంలో మీరు ఉండండి. కొత్త స్థలము నాయన, కొత్త మనుష్యులు తండ్రి. మరి బిడ్డలు కూడా నాయన జాగ్రత్తగా ఉండుటకు నీ కృపను దయచేయండి నాయన. వాళ్ళ చుట్టూ ప్రత్యేకమైన కంచెను ఉంచండి ప్రభా. ఏ అపాయము ఏ ఆటంకము జరగకుండా సహాయము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయా మరి రవి కుమార్, కిరణ్ కుమార్, ప్రణయ్, స్వరూప, తారమ్మ, నాగజ్యోతి ప్రభా వీళ్ళు అన్యులు ప్రభా. యేసయ్య అయా నువ్వు నిన్ను ఎరిగిన వారై ఉంటున్నారు ప్రభా. ఎంత విశ్వాసంతో ప్రార్థించండి అని ప్రభా వాళ్ళ పేర్లు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. రక్షణ మారు మనస్సు దయచేయండి నాయన. నిజమైన దేవుడవు నువ్వే అని వారు నమ్ముచున్నారు ప్రభా. వాళ్ళ జీవితాలను బాగు చేయండి, రక్షణ దయచేయండి ప్రభా. అయా వాళ్ళని లేవనెత్తండి నాయన, ఆర్థికంగా లేవనెత్తండి ప్రభా. వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని, సమృద్ధిని, దీవెనలను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. గ్లోరీ వాళ్ళ హస్బెండ్ కోసమే ప్రార్థిస్తుంటున్నాను నాయన. కృప చూపించు నా తండ్రి. అయా తన భర్త ప్రభా మరి ఎలాంటి తప్పులు చేయకుండా భార్యని ప్రేమించే భర్తగా ఉండుటకు నీ కృపను దయచే ప్రభా. భార్యని బిడ్డలని విడిచి వేరే దగ్గర ఉండటానికి వీల్లేదు నా తండ్రి. వాళ్ళిద్దరి మధ్య ప్రభా ప్రేమను, శాంతి, సమాధానమును దయచేయండి. వాళ్ళిద్దరిని ఏకపరచమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. వాళ్ళంతా కలిసి ఒక కుటుంబంలో ఉండటానికి కృపను దయచేయండి నాయన. వీళ్ళిద్దరి సంతోషానికి అడ్డుగా వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. కృప చూపించండి నాయన. ప్రభువా వాళ్ళ జీవితంలో అద్భుతాన్ని చేయండి నాయన. సంతోషాన్ని నింపండి నాయన. కుటుంబం అంతా కలిసి కట్టుగా ఉండుటకు ప్రభువా నీ ప్రేమను కలిగి ప్రభువా నేను స్తుతించి ఆరాధించి ప్రభువా నీ నామాన్ని ఘనపరిచే కుటుంబంగా వాళ్ళు ఉండుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను.